కొన్ని అంశాలు తెలంగాణ రాష్ట్ర సమాజానికి చెప్పాలనేటువంటి ఆలోచనతో గౌరవ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, అజరుద్దీన్ గారు, నేను, గౌరవ పార్లమెంటు సభ్యులు అనిల్ యాదవ్ గారు, గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి నాగేందర్ గారు, గౌరవ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారు, కార్పొరేషన్ల చైర్మన్లు, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రోహిత్ గారు, దీపక్ జాన్ గారు, ఇంకా అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు వచ్చినారు, పాత్రికేయులు వచ్చినారు. అందరికీ నమస్కారం. నిన్న అంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మాజీ మంత్రులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఈ యొక్క సాంఘిక సంక్షేమ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టళ్లకు సంబంధించినటువంటి ప్రొక్యూర్మెంట్లో అవినీతి జరిగిందని అనేక సందర్భాల్లో అనేక రకాల నెంబర్లతోటి ఆరోపణ చేసినారు. ఒకసారి 2,000 కోట్ల స్కామ్ జరిగిందని, 3,000 కోట్ల స్కామ్ జరిగిందని, నిన్ననేమో మహోత్సలాలకో ఇంకోరికో ఎట్లిస్తారనేటువంటి మాటలు అజ్ఞానంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మా దగ్గర ఎస్పీగా పనిచేసిండు. రాజకీయంగా మా నిబద్ధత, మా పారదర్శకత, మా ఎదుగుదల ఆయన కొంత అనుభవం ఉంది. ఇవాళ ఆయనకు చెప్తా ఉన్నాం, మేము చర్చ చేయడానికి సంసిద్ధంగా వ్యక్తం చేస్తూ ఇక్కడికి వచ్చినాం. కానీ ప్రజాస్వామ్యంలో ఎన్నిక కాబట్టటువంటి శాసనసభ్యులుగా, మంత్రులుగా, మీరు కూడా ఎన్నిక కాబడ్డ శాసనసభ్యులుగా, మాజీ మంత్రులుగా ఎవరు వచ్చినా ఈరోజు మీరు పెట్టినటువంటి 12 గంటల సమయంకు మేము హైదరాబాద్లో ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నప్పటికీ రద్దు చేసుకొని లక్ష్మణ్ కుమార్ గారు వేరే ప్రోగ్రాం నిర్ణయం చేసుకున్నప్పటికీ కూడా తప్పకుండా రావడం జరుగుతుంది. కానీ డెమోక్రసీలో బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు కానీ, లేదా ఈరోజు చర్చకు కనీస స్థాయి శాసనసభ్యులుగా ఎన్నికై మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు వస్తే మేము ఎక్కడైనా చర్చ చేయడానికి సిద్ధం. అసలు వాస్తవంగా సమాజానికి చెప్పాలి, అలా మొత్తం కొనుగోలు ప్రక్రియ ఎంత, ఆ ప్రక్రియ ఏ విధంగా జరిగిందో కూడా నేను పత్రికల వాళ్ళని కూడా దయచేసి కొంత విశ్లేషణాత్మకంగా ఈ జరుగుతున్న ఆరోపణ ప్రత్యారోపణల మధ్యలో వాస్తవాన్ని తెలంగాణ సమాజానికి చెప్పే ప్రయత్నం చేయమని నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొత్తం కొనుగోలు ప్రక్రియ 643 కోట్ల రూపాయలు టెండర్ల ద్వారా పిలిస్తే 500 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంస్థలు టెస్కో, లిడ్క్యాప్ లేక తదితర సంస్థలకు ఇస్తే తినుబండారాలకు సంబంధించినటువంటి సపరేట్ టెండర్గా అది ఇంకా ఫైనలే కాలేదు. ఆ టెండర్కి సంబంధించినటువంటి గ్లోబల్ టెండర్లుగా ఒక పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ జరిపినాం. మేము గతంలాగా నామినేటెడ్లా కడపకు చెందినటువంటి ఒక కాంట్రాక్టర్కి ఇవ్వలే. ఇవాళ మంత్రులంగా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ కింద ఒక స్కీమ్గా 4 శాఖలకు సంబంధించి ఒకే గొడుగు కింద ఉండాలి. ఎందుకంటే ఏదైనా కొనుగోలు చేస్తే ఒక శాఖలో ఆనాడు ఉన్నటువంటి మంత్రులుగా 50 రూపాయలకు దొరికే వస్తువును 200కు కొంటే, ఇంకొక శాఖ 300కు కొంటే, ఇంకొక శాఖ 100కు కొన్నటువంటి పరిస్థితి నుంచి పారదర్శకంగా జరగాలనే ఆలోచనతోటి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ కింద తీసుకొని దానికి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని పెట్టి మంత్రుల పర్యవేక్షణలో వారు ఎస్సీ ఎస్టీ చూస్తారు, వీరు మైనార్టీ చూస్తారు, నేను బీసీ చూస్తాం. 4 మంత్రుల 3 మంత్రులు 4 శాఖల సారథ్యం లోపల పారదర్శకంగా ఓపెన్ బహిరంగ టెండర్లో ప్రొక్యూర్మెంట్ చేసినారు. అందులో మఫత్లాలు వస్తుందా, బఫత్లాలు వస్తుందా మాకు సంబంధం లే, ఎవరు ప్రొక్యూర్మెంట్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు వచ్చినారు. అయినా నేను అడుగుతా ఉన్న ప్రవీణ్ కుమార్ గారిని, లేదా హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు మఫత్లాల్లో ఉత్పత్తి అయినటువంటి బట్టలు ధరించే హక్కు లేదా? లేదా మఫత్లాల్ కంపెనీ మాకు ఇక్కడ వాడన్నా పిల్లరిచ్చిన మామనా, మాకేమో చుట్టామా? వాడెవడో కంపెనీ ఎక్కడో దేశంలో ఉంటే పోటీ ప్రపంచంలో నాణ్యతకు సంబంధించిన ప్రాధాన్యతలు పెట్టుకొని మా అధికారులు బాంబే దాకా ఇతర ప్రాంతాలకు వెళ్ళి క్వాలిటీని టెస్ట్ చేసి ఇవాళ దానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగిస్తుంటే కష్టపడి ఎదిగినటువంటి బలహీన వర్గాల బిడ్డలుగా ఈరోజు ఈ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో పేరు వస్తుంటే ఓర్వలేక ఇటువంటి అసత్యపు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ చెప్తా ఉన్నాం, తెలంగాణ స్థూపం దగ్గర తెలంగాణకు పోరాడిన వీరులుగా మేము బహిరంగ చర్చకు సిద్ధం. కానీ మాజీ మంత్రులు, ప్రస్తుత శాసనసభ్యులు
ఇదేం కండిషన్ కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అధికారి, నీ స్థాయిలో నీవు ఉంచుకోవాలి. ఎవడు వాడితే అడిగితే, ఎవడు కోనికిసుక అడిగితే జవాబు చెప్పడానికి మేము రాజ్యాంగంలో ప్రమాణం చేయలే. నేను చేసే చర్చ ప్రజాస్వామికంగా రాజ్యాంగం ప్రమాణం చేసినటువంటి విషయంగా చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. నేను పత్రికలకు కూడా నేను ఎందుకు చెప్తలే ఈ ప్రక్రియ ఇట్లా జరిగిందని. నువ్వు చర్చకు అడిగినావు, నిజంగా దేవాలయం లాంటి శాసనసభలో చర్చకు రా. నేను బహిరంగంగా మొత్తం చర్చకు సంబంధించినటువంటి అంశం మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ చర్చకు సంబంధించి తప్పకుండా నేను చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్న ముగ్గురు మంత్రులంగా మా ప్రభుత్వం పిచ్చాన అవన్నీ ఏం చెప్పకుండా ప్రెస్ క్లబ్ రమ్మని ప్రెస్ క్లబ్కి వస్తాం. మళ్ళీ చెప్తా ఉన్నాం, నిన్న కూడా చెప్పినాం 10 సార్లు ఇప్పటి వరకు ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంగా మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం. మొత్తం కొనుగోలు కూడా పప్పు దినుసులతో సహా అన్ని రకాల వస్తువులు కొంటే కూడా 2,000 కోట్ల రూపాయల టెండర్ కాదు. నువ్వు 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటావు, 3,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటావు. నాలుకైనా తాటిమట్టనా? తాటిమట్ట అంటే మా గౌన్లో నారాజు అట్లా కాదు. ఎందుకంటే తాటిమట్ట దేనికైనా వాడతారు, అబద్ధంగా వాడతారు అన్నట్టుగా వాళ్ళు ఉపయోగించుకుంటారని చెప్తా ఉన్నా. ఏందే ఏమైనా కనీసం ఇంగిత జ్ఞానం ఉందా? అరే నువ్వు సోషల్ వెల్ఫేర్లో కొద్ది రోజులు పనిచేసినావు అధికారిగా, ఏం అవినీతి చేసినావు, ఎంత అవినీతి చేసినావు అన్నీ కూడా మీ ముఖ్యమంత్రి గారిని కూడా ముగ్గురు మంత్రులు లేఖ రాసి గత 10 సంవత్సరాలుగా ప్రొక్యూర్మెంటు, దాని పేమెంటు, దాని అవినీతి మీద విచారణ చేయమని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో మేము 30 నెలలుగా మా శాఖలలో ప్రొక్యూర్మెంట్ ఏమైనా జరిగితే దానికి సంబంధించి కూడా విచారణకు పర్వాలే, మాకే అభ్యంతరంలే. కానీ బట్టగాల్సి మీద వారేసి కష్టపడి యువజన కాంగ్రెస్ ఎన్ఏసీ నుంచి ఎదిగిన లక్ష్మణ్ కుమార్ గారు ఇలా పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఈ దేశంలో అత్యున్నతంగా ఇచ్చే పద్మశ్రీ అవార్డు గ్రహీత, భారత కెప్టెన్, ఇటీవలనే మంత్రిగా తీసుకున్నటువంటి అధిరోధిని గారిని విద్యార్థి రాజకీయాల నుంచి నేను చెప్తాను. అందుకే ప్రవీణ్ కుమార్ మా దగ్గర ఎస్పీ పనిచేసినప్పుడు మా నిబద్ధత తెలుసు, మా పోరాటం తెలుసు. వట్టిగానే గెలికి ముచ్చుకొని అనవసరంగా ఇబ్బంది పడద్దని చెప్తా ఉన్నా. కేటీఆర్ గారు కూడా మా శాసనసభ్యుడు, మీకు కూడా తెలుసు సోదరా, అనవసరంగా ఎవడు ఏదో సమాచారం ఇస్తే గతంలో 10 ఏళ్ళు చేసిన కాంట్రాక్టరు ఆ నోటికాడి కూడు వేయిందని, అక్రమ సంపాదన వేయిందని తప్పుడు సమాచారం చేయవలసి మాట్లాడకండి. మీరు విచారణ తెలుసుకోండి, లేదా బహిరంగంగా తాడు బొంగురం లేని మీ ప్రవీణ్ కుమార్ చెప్పండి. మేము ఏమైనా చేసినామో ఆ పేపర్లు బయట పెట్టమనండి. నా దగ్గర పేపర్లు మొత్తం రికార్డు తీసుకొచ్చినాం. కానీ ప్రెస్ ముందట్లో లేదా తాడు బొంగురం లేని వాళ్ళ ముంగడం చెప్పాం. అయితే శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలుగా, మాజీ మంత్రులుగా ఒక చట్టసభల పట్ల గౌరవం ఉంటుంది. వాళ్ళ ముందర చర్చ చేయడానికి సిద్ధం, లేదా చట్టసభలో చర్చ చేస్తా ఉన్నాం. ఆ దానికి సిద్ధమైతే మేము సిద్ధం. మేము ఎక్కడా ఎవడో పెడతా ఉన్నాడు ఏదో మేము తప్పించుకొని, అరే ఇది జంక్షన్, తెలంగాణ స్ఫూర్తికి జంక్షన్ ఇది. మేము రెడీగా ఉన్నాం. మేము మా పార్టీ కార్యాలయంలో కూర్చొని రమ్మంటారు, లేదా కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ కార్యాలయంలో కూర్చోలే. దిస్ ఇస్ ద పబ్లిక్ ప్లేస్. మేము ప్రెస్ క్లబ్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఎవరితో పడితే ఆయనతో చర్చకు సిద్ధం లేము. ఎవరికి పడితే ఆయనకు జవాబు చెప్పడానికి రాజ్యాంగం మీద ప్రమాణం చేయలే. నాకు తెలిసిన, నాకున్న సమాచారాన్ని ఎవరితో పడితే ఆయనతో షేర్ చేసుకోవద్దని ప్రమాణం చేసిన శాసనసభ్యులతోటి, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులతోటి శాసనసభలో కానీ ఎక్కడైనా చర్చ చేయడానికి సిద్ధం. ఇది న్యాయమా కాదా మీరే ఆలోచన చేయండి. అదేవిధంగా నేను మరొక్కసారి కోరుతా ఉన్నా, పాత్రికేయులందరినీ ఆయన దగ్గర ఆధారాలు ఉంటే చూపెట్టమనండి, లేదా ఈ యొక్క ఆరోపణలు మొత్తం కొనుగోలుకు సంబంధించినటువంటి మొత్తం సంఖ్య నెంబర్ 2,000 కోట్ల, 5,000 కోట్ల, 10,000 కోట్ల మేము తప్పు చెప్తే ఆయన కరెక్షన్ చేసి చూపెట్టమనండి. టెండర్ ప్రక్రియలో మఫతులాలు వచ్చిందా, ఇంకో దఫతులాలు వచ్చిందా, నాకేం సంబంధం, నేను గంత దాకా చూస్తామా? టెండర్లకు సంబంధించి అధికారులకు సంబంధించి పారదర్శకంగా ఉందా లేదా అనేది నాకు ముఖ్యం. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా బరాబరుగా ఉన్నది. అయినా వీళ్ళందరూ ప్రవీణ్ కుమారో, హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడుతూ ఉంటే నేను పెద్ద ఆయన చంద్రశేఖరరావు గారిని కోరుతా ఉన్నా, ఒక్కసారి వీళ్ళని అదుపులో పెట్టుకోరు, లేకపోతే మీకు చెడ్డ పేరు వస్తుంది. మీరు రావాలంటారు వీళ్ళు. ఇగో ఇటువంటి అన్ని దగులుబాజీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇలా. అరే మీకు కూడా తెలుసు కదా మేము ఎటువంటి విధంగా రాజకీయం ఎదిగినామో. మీరు గతంలో మా దగ్గర పార్లమెంట్ సభ్యులు కదా,
లక్ష్మణ్ కుమార్ ఏడికే కష్టపడొచ్చిండు. వాళ్ళ నాయన నాగయ్య గారు సింగరేణి కార్మికుడుగా ఎంత కష్టపడితే ఇలా రాష్ట్ర మంత్రి అయిండు. ఎందుకు బట్టగాల్సి మా మీద వారేపిస్తారు? మేము రాజకీయంగా ఎదగడం మీకు ఇష్టం లేదా? మా జిల్లా సంస్కృతిలో భాగంగా ఏమి ఇబ్బంది పెడతా ఉన్నాం? ఎక్కడైనా మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మేము అవినీతి చేసినట్టు నిరూపిస్తే నీ దగ్గర ఏ ఆధారం ఉన్నా, నిన్న లక్ష్మణ్ కుమార్ చెప్పినట్టుగా మేము గతంలో కూడా కరీంనగర్లో కానీ ఇతర సందర్భాల్లో చెప్పినాం, మీ ముగ్గురం ఇక్కడనే ముక్కు నేలకు రాసి మా యొక్క రాజీనామాలు ఇస్తాం. లేకపోతే మీరేం చేస్తారో చెప్పండి. ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఊరికే ఎవ్వడు పడతాడు, ఏది పడతాడు కోనికిసుకగాడు మాట్లాడితే రోజు జవాబు చెప్పాం. ఇది లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్. వస్తే శాసనసభకు రండి, లేదా ప్రెస్ క్లబ్కు రండి. మంత్రులుగా, శాసనసభ్యులుగా, మాజీ మంత్రులుగా ఇప్పుడు శాసనసభ్యులు రండి, టైం చెప్పండి, బరాబర్ మేము వస్తాం. దీనికి ఫర్దర్ డిస్కషన్ లేదు. మీ దగ్గర ఏం ఆధారం ఉంటే అది పత్రికలకు ఇవ్వండి. ఎందుకంటే మీరు తాడు బొంగరం లేదు. మేము రాజ్యాంగం మీద ప్రమాణం చేసినాం. అంతకంటే ఎక్కువ చర్చ, ఎక్కువ వీళ్ళ గురించి పూర్తిగా దగులుబాజీ లెక్కలు ఉన్నటువంటి వాళ్ళ కోసం ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే మంచిది కాదు. కాబట్టి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం, మేము ప్రజాపాలన ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగాలని కాస్మెటిక్ ఛార్జ్ పెంచినాం, మెస్ ఛార్జీలు వాళ్ళకు ఉండేటువంటి డైట్ ఛార్జీలు పెంచినాం. పారదర్శకంగా మా యొక్క ఆలోచన మేరకు ఉప ముఖ్యమంత్రి గారు గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేస్తారు. మీరు పెట్టిన బకాయిలతో సహా మహాత్మా జ్యోతిబా పూలే 327 హాస్టల్ ఉంటే 301 ప్రైవేటు బంగ్లాలు ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి పటాతో పంకు ఎవరు టీఆర్ఎస్ నాయకులు బంగ్లా ఉంటే ఆడో స్కూల్ శాంక్షన్ చేసి అరకూర వసూలతోటి పోల్ట్రీ ఫారాలను పెట్టినారు. ఇవాళ మేము ఇంటిగ్రేటెడ్ పక్కా బంగ్లాలు కడతా ఉన్నాం. వాళ్ళ సంక్షేమం మేము ఆడికే వచ్చినాం. మేము ఎస్సీ ఎస్టీ బీసీలుగా ఎదిగినాం. వాళ్ళ సంక్షేమం మా బాధ్యత. వాళ్ళు ఇచ్చే దాంట్లో నోటికాడ రక్తం కూడి తినేంత నీచ స్థాయికి దిగజారలే. నువ్వేమైనా గతంలో ఆ యొక్క సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉండి నువ్వేమైనా తిన్నావు కావచ్చు, ఆ అలవాటు కొద్దీ ఏమైనా ఆలోచన చేస్తుండొచ్చు. మళ్ళొక్కసారి చెప్తున్నా, ఒళ్ళు నాలుక అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడేది ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులుగా, బలహీన వర్గాల బిడ్డలుగా, భూమి మీదకే మొదటి తరం రాజకీయ నాయకులు ఎదిగిన వాళ్ళం. ఏది పడితే ఎవరు పడితే అది మాట్లాడితే జాగ్రత్త అనే మాట కూడా సందర్భంగా మనం చేస్తూ మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మేము పెరిగి పందలం కాదు, చర్చ నుంచి పారిపోతలేం. చర్చ ఎవరితో జరగాలో వాళ్ళతో జరగడానికి మేము సిద్ధం. అంతేగాని మీరు ఎవరు పడతాడు చర్చకి చేస్తే మేము రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఏడవడతాడు డిస్క్లోజ్ చేయం. రెడీ ఉన్నాం. శాసనసభ దేవాలయం రండి, చంద్రశేఖరరావు గారు రమ్మనండి, బరాబర్ డిస్కస్ చేద్దాం. వెల్ఫేర్ 10 ఏళ్ల తెలంగాణ వచ్చడానికి ఏమైంది, ఇప్పుడేమైంది, ఎక్కడ అవినీతి జరిగిందో మేము నీ 10 ఏళ్ల పూర్ణితి శవాల మీద పేలాలు ఏరుకున్నట్టుగా బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీల పేరు తింటే తిన్నర్తి అని ఊరుకున్నా. ఇవాళ మళ్ళీ మేము అంత పెద్ద కింది స్థాయి వ్యక్తులకు సంబంధించినటువంటి ఆలోచన చేసేటువంటి మానసిక స్థితిలోనేమో మేము మా వాళ్ళని ఎదుగుచేయాలి, మా వాళ్ళు ఉన్నతంగా తీసుకుపోవాలని ఆలోచనతో ఉన్నాం. కాబట్టి మరొక్కసారి మేము సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మేము రెడీ. మేము ఎక్కడ వెనుకపోయేటువంటి నాయకులం కాదు. మా అధికార పార్టీలు ఉంటేనే మేము మా అధికార పార్టీలు కూడా కొట్లాడిన తప్పు జరుగుతాయి. కాబట్టి ఎవరి లెక్క ఊరికేనే ఏ అవసరానికి ఆ గొడుగు పట్టుకొని ఏ అవసరానికి ఉసర వెళ్ళి లెక్క మాటలు మారితే నడవదు అనే మాట మనం చేస్తూ మరొక్కసారి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తులుగా తెలంగాణ అమరవీరుల దగ్గర నుంచి చెప్తా ఉన్నాం, మేము చర్చకు రెడీ. చర్చకు తగ్గ స్థాయి నాయకులు రండి. ప్రజాస్వామ్యంలో చట్టసభలకు ఎన్నికైన వాళ్ళు రండి. మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు రండి. మేము చర్చకు సిద్ధం. లేదా ప్రజాస్వామ్యానికి దేవాలయమైన శాసనసభకు రమ్మని కోరుతూ అందరు నమస్కారం చెప్తూ ఊరికే దయచేసి విలేకరులు కూడా వాడు ఏదో మాట్లాడంగానే పెద్ద బ్లండర్ బ్లాస్ట్ అయినట్టు, అరే ఆధారాలు ఇవ్వమనండి, నేను చెప్తున్నా, నేను ఆధారాలు ఇస్తా, రమ్మనండి. బాధ్యత కలిగిన వాళ్ళను, బాధ్యత గల అధికారంలో ఉన్నా బరాబర్ ఇస్తా. వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే, ఎవడు పడితే అది మాట్లాడితే మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రవీణ్ కుమార్ గారు, యు నో మై ఇంటిగ్రిటీ, ప్లీజ్ మైండ్ యువర్ టైమ్. నీ నాలుక దగ్గర పెట్టుకోమని చెప్తా ఉన్నా ఈ సందర్భంగా. జై తెలంగాణ, తెలంగాణ అమరవీరులకు.